ఉంచుకుంటా 7 విషయాలు చెప్తాను. ప్రభు చిత్తమైతే 3 అయితే 3, 4 అయితే 4, 5 అయితే. ఎందుకంటే నేను ఇక పగల పేట వెళ్ళొచ్చాను. ఇక ఇంకే మందిలో కూర్చొని ప్రార్థన చేసుకున్నాను. అయ్యగారు ఫోన్ చేశారు. నేను రాత్రి ఇంకో ఇంటికి వెళ్ళాలనుకున్నాను. అందించి ప్రార్థన ఫోన్ చేశాను. అలాగే నాకు శుభ రాత్రి చెప్పే వర్తమానం మీరు ఉంచుకుంటే జీవితాలు గొప్ప ఆశీర్వాదం వచ్చింది. 119వ కీర్తన 11వ వచనం. పాపము చేయకున్నట్లు నా హృదయము నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నాతో పాటు అందరూ చెప్పండి. నీ ఎదుట నేను ఎవరెదుట? దేవుడు ఏమని? నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుందును. ఉంచుకుంటారా? చెప్పారు మీ నోటితో మీరు చెప్పారు కదా. అందరూ వాక్యం ఉంచుకుంటారా? వదిలిపెడతారా? ఉంచకపోతే మన పట్ల జరగవు. అది 66వ కీర్తన 18వ వచనం కూడా చూడండి. ఒకవేళ మనం ఉంచుకోకుండా ప్రార్థన చేస్తే దాని ఫలితం ఉందంట. 66వ కీర్తన 18వ వచనం. నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన అది హృదయంలో ఏమి ఉంచుకుంటే, పాపం ఉంచుకుంటే మనం ఎంత ప్రార్థన చేసినా కూడా దేవుడు మన మనని వినడు. అందుకని మనకి అంటే వాక్యం ఉంచుకోవాలి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. కనుక నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకుంటానయ్యని భక్తులు అంటున్నారు. ఒకవేళ నేను నా హృదయంలో పాపాన్ని నేను లక్ష్యం అంటే ఉంచుకుంటే నా మనం ఆరోపించిపోయేది భక్తుడు చదివిస్తున్నాడు. ఈ రాత్రి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీ హృదయంలో పాపం ఉంటే మీరు ఎంత ప్రార్థన చేసినా ప్రార్థన జవాబు రాదు. ఒకవేళ మీ హృదయంలో వాక్యం ఉంచుకుంటే నువ్వు చేసే చిన్న ప్రార్థన దేవుడు ఆలకించి నీకు జవాబు ఇచ్చును కాక. కళ్ళ ఉంచు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం కల పరిశుద్ధుడైన మా తండ్రి, దైవ నాయన, మీ వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. లేఖనం మీది, ప్రజలు నీ వారిని. మీరు మా దేవుడు అయ్యా, మా తండ్రి అయ్యా, మా కోటవయ్యా, మా కొండవయ్యా, మా ఆశ్రయ దొరకవయ్యా, అగ్ని వంటి దేవుడు అయ్యా, అపరిమితమైన దేవుడు అయ్యా, కోటి సూర్యుల తేజస్సులు మహాప్రభావం దేవుడు అయ్యా. ఈ రాత్రి నీవు మాట్లాడయ్యా. మనుషులు మాట్లాడితే ఉపయోగం లేదయ్యా. నేను అల్పుడనయ్యా, అయోగ్యుడిని, బలహీనుడిని, ఎవరికి ఏ మనసు లేదు, దుమ్ము దూరిలాంటి దిక్కుమాలయ్యా. నన్ను మరుగుపరచునయ్యా. మీరు ప్రత్యక్షమని, మీరు మాట్లాడుతున్నారు, మీరు బోధించమని, మీరు మాట్లాడుతుందిగా దురాత్మ శక్తులు కాలిపోవాలి. మీరు మాట్లాడుతుందిగా రోగులు స్వస్థపడాలి. మీరు మాట్లాడుతుందిగా నిద్రమత్తుపడ్డ సాతాను కాలిపోవాలి. మాటల ద్వారా ఆయన ఆదరణ కలిగించిన మీ దాసునికి ఇచ్చిన సంఘాన్ని సేవ పరిచయం విస్తరింప చేసి ఆస్వాదించి మండుతున్న వారిగా, మంట ఉండేవారిగా, బలింగట్టు ఎప్పుడు మండుతూ అది ఆరిగా ఉండేట్టుగా ఈ పరిచర్ని ఆయన విస్తరింప చేసి మండించమని మీరే మాట్లాడాలని అది యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చేతులెత్తుతా. చేతులెత్తి దేవుని మనం మహిమపరుస్తాం. మనం చదువుకున్నాం. ఇప్పుడు ఈ 119వ కీర్తన 11వ వచనంలో భక్తుడు చెప్పిన మాట చెప్పండి. మళ్ళీ నీ ఎదుట నేను పాపం చేస్తాను, పాపం చేయకున్నాడు నా హృదయం వాక్యాన్ని నేను ఉంచుకోవాలి. అంటే దాచుకోవాలి, వాక్యాన్ని హృదయం దాచుకోవాలి.
వాక్యం రాసుకున్నాం అనుకో, నువ్వు ఆస్వాదించబడతావు. ప్రపంచం అందరికంటే ధనవంతుడు ఎవరంటే బిల్ గ్రేటర్. ఆ బిల్ గ్రేటర్ తల్లి అయింది వాక్యంలో పిలుచుకున్నాను. ఆ పిలిచిన 119 కీర్తన ఎన్ని విషయాలు చెప్పండి? 119 కీర్తన ఎన్ని విషయాలు? 170 ఎన్నండి? 176 విషయాలు. ఎన్ని విషయాలమ్మా? 176 విషయాలు. అప్పగిస్తే అన్నం పెడతాను తల్లి. అవి అప్పగిస్తేనే ఆ తల్లి అన్నం పెడతాను తల్లి. 176 విషయాలు అప్పగించాలి. ఏం అప్పగించాలంటే శ్రద్ధగా బైబుల్ చదవాలి. శ్రద్ధగా బైబుల్ చదివితే ఆశ్రయించబడతాం. ఆయన అంత ధనవంతుడు అవడానికి కారణం ఏంటి తెలుసు? ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నా తల్లి నాకు 119 కీర్తనలో 176 చదవకపోయి అప్పచెప్పకపోతే నాకు అన్నం పెట్టేది కాదు. అందుకే నేను ఆ అన్నం కోసం, ఆకలి కోసం నా తల్లి చెప్పినట్టు నేను బైబుల్ చదివి ఆ వాక్యం చదివి కంఠోపాఠం చేసి మా అమ్మగారు చెప్పాడు. నాకు మంచి భోజనం చేసి పెట్టాడు. దేవుడు నన్ను అంచులంచులు ఆశీర్వదించి గొప్ప ధనవంతుడిని చేసి చెప్పాడు. దేవుని స్తోత్రం. వాక్యం మన హృదయంలో ఉంచుకోవాలి. వాక్యాన్ని మనం దీవించుకుంటే నువ్వు ఆశీర్వించబడతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను చూస్తాడు. యవనస్తులారా, మా శ్రద్ధగా యవన కాలంలో పెట్టి వాక్యం మీద ఉంచడం మనసు. వాక్యాన్ని హృదయం ఉంచుకుంటే నువ్వు ఎంత ఆశ్రయించబడతావంటే ఆయన ఇష్టమైనంతగా నిన్ను ఆస్వాదించుడు కాక. ఎవరు దేవుడు నీకు ఆయనకి ఇస్తున్నట్టుగా దేవుడు ఆస్వాదిస్తాడు. అందుకని ఎప్పుడు కూడా మనలో వాక్యం ఉంచుకోవాలి. ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుందని వాక్యం చదివిస్తుంది. దావీదు కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించను, నా బాధలు నాకు ఇది నెమ్మది కలిగించను. ఏం కలిగిందంట? నెమ్మది కలిగించను. నెమ్మది కలిగి ఉండాలంటే వాక్యమే. వాక్యం మన నుంచి ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కరువులు వచ్చినా, వాక్యం మనలో ఉంటే ఆ వాక్యం మనం బ్రతికిస్తుంది. ఆ వాక్యం మీద మనం వెళ్ళే కదా ఆ విగ్రహాన్ని తీసుకోవచ్చు. ఒక దేవుని సేవకుడు యాకోబు దేవుని సేవకుడు లేవు, దేవుని విశ్వాసం అనుకో. విశ్వాసి భర్త, భార్య కూడా విశ్వాసి భర్తలాగా ఉండాలి. భర్త ఏ దేవుడు పూజిస్తే భార్య కూడా ఆ దేవుడే పూజించాలి. భార్య ఏ దేవుడు పూజిస్తే భర్త కూడా ఆ దేవుడే పూజించాలి. అయితే ఈవినింగ్స్ రహస్యంగా భర్తగా తెలియకుండా తీసుకొచ్చుకుని వంట సామాగ్రిలు పెట్టుకుని దాచుకుని అన్ని కూడా ఎతికాడు. ఎవరి గుడారంలో కూడా ఆయన విగ్రహం దొరకలేదు. కానీ రాహేలు గుడారంలో ఉంది. కానీ రాహేలు చేసినాక ఒకటి దొంగతనం చేసింది, రెండవది అబద్ధం. ఒకటి దొంగతనము, రెండు అబద్ధం. అమ్మా, ఈ సంవత్సరం అంతా నువ్వు దొంగతనం చేసిన, అబద్ధం ఆడినా, ఈ రాత్రి వాక్యం ద్వారా నీలో ఉన్న అబద్ధాలు దొంగతనాలు పోవును కాక. అవి తీసేసుకోవాలి. మనం ఆశ్రయించబడాలి. ఆ దొంగతనాలు, అబద్ధాలు మన నోట ఉంటే మనం ఆశ్రయించబడలేం. రాహేలు ఏమైంది? అబద్ధం ఆడింది. వెళ్ళిపోయిన తర్వాత యాకోబు అన్నాడు కదా, నీ వస్తు ఎవరి దగ్గర ఉందో వారు మరణించును కాక. అంతే. మధ్యలోనే కానాను చూడలేదండి. రాహేలు కానాను చూడకుండా మార్గ మధ్యలోనే బెన్యామీని కని మధ్యలో తెచ్చిపోయింది. కారణం తెలుసా? భర్తను మోసం చేసింది, దేవుని మోసం చేసింది. చూడండి, ఇద్దరు మోసం చేసి రాహేలు ఇద్దరు ఉంచుకుంటే ఏమేమి చెప్పండి? తన ప్రాణం పోగొట్టుకుంది. అందుకే భక్తులు అంటారు, యేసయ్య అంటాడు, లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం అంటారు? ఏం ప్రయోజనం చెప్పండి? విగ్రహం ఉంచుకుని, వ్యర్థమైన విగ్రహం ఉంచుకుని ప్రాణం పోగొట్టుకుని. ఈనాడు చాలా మంది ప్రార్థనకు వస్తారు కానీ మనసులో చాలా ఉంచుకుంటారు. ఉంచుకుని లేదంటారా? ప్రార్థనకు వస్తారు, రకరకాలు ఉంచుకుంటున్నారు, చాలా విషయాలు ఉంచుకున్నారు. ఏది మీకు తెలుసు. ఇక నేను ఎవరో పనిలేదు. చాలా మంది ఉంచుకుంటున్నారు. నేను ఒక కుటుంబ ప్రార్థనకి నన్ను ఇంకొక పాస్టర్ గారు పిలిచారు. కుటుంబ ప్రార్థన వెళ్ళాము.
వెళ్తే ఆ పాస్ గారికి ముందు సమయం ఇచ్చిన తర్వాత నేను కూర్చొని ఉన్నాను. ఆ పాస్ గారు వాక్యం చెబుతూ ఆయన కన్నీళ్ళు కాదు. ఎందుకంటే తన పాస్టర్ గారు, ఆమె పాస్టర్ గారు అంటే ఆయన భార్య పాస్టర్ గారు కదా, భర్త తేలికుండా ఒక్కొక్కరికి ₹1,00,000 అట్లా అప్పులు ఇప్పిస్తుంది. అప్పులు ఇప్పిస్తే ఈ పాస్టర్ అడిగారు అంటారు, అయ్యా మీ భార్య మొన్న ₹1,00,000 తీసుకెళ్తే ₹1,00,000 ఆమె తీసుకెళ్ళండి అంటే ఏమో మాగలేదు. ఈ నోటి మీద మీ సంవత్సరం పెట్టించింది. పాస్టర్ తెమ్మానం చేసి నేను ఇచ్చాను నమ్మకం. అందుకని ఆ నమ్మకం ఇస్తే మరి ఎన్నాళ్ళైందో ఇచ్చి మరి చాలా అయింది. వాళ్ళు ఇంకా ఈపోయేటప్పుడు పాస్టర్ రోడ్డు మీద ఆటో ప్రారంభిస్తే ఆ సంగతి ఎత్తుకొని పాస్టర్ అడిగితే అప్పుడు చెబుతున్నాను, ఎంత మనసు బాధను చూడలేదు, భర్త ఎంత బాధండి చెప్పండి. మొదటగా భర్త ఎదురు లేకుండా, భర్త తెలియకుండా పరాయి పురుషులకి లేకపోతే పరాయి స్త్రీలకి డబ్బులు ఇప్పిస్తే ఏమని చూడండి. పాస్టర్ గారు 15 రోజులు అల్లం నీళ్ళు పెట్టించంట. ఆ చేతికి తినకూడదని వాటిలో పోయి అంత ఆనందం తెచ్చుకుంటారు. ఈనాడు కొంతమంది నిజంగా చెప్తున్నాను, భర్త తెలియకుండా భార్య తెలియకుండా భర్త నమ్మక ద్రోహాలు చేసుకుంటాం. నమ్మకం చాలా పొరపాటు. యాకోబు దేవుని సేవ, రాహేలు కూడా దేవుని సేవకులకు ఉండాలి. తెలిసింది దొంగతనం చేసింది, అబద్ధం ఆడింది, ఏం తెచ్చుకుంటుంది, విగ్రహం తెచ్చుకుంటుంది. ఈనాడు నువ్వు డబ్బు ఉంచుకున్న విగ్రహమే, నువ్వు బట్టల మీద ఎక్కువగా ప్రేమిస్తే విగ్రహమే, నువ్వు బంగారం ప్రేమిస్తే విగ్రహమే, నువ్వు దేని మీద ఆశీర్వాద విగ్రహమే. కార్తీక దీపం మీద నువ్వు ఆశింటే కార్తీక దీపం కూడా నీ విగ్రహమే. రకరకాలన్నీ పెట్టుకున్నారు మనసులో. చల్లపాలు చూసాడు కొంతమంది, ఎన్నో రకాలు పెట్టుకున్నారు, ఎన్ని మనసులో హృదయంలో ఉంచుకున్నారు. కానీ దేవుని వాక్యం ఉంచట్లేదు. దేవుని వాక్యం ఉంచకపోవటం వల్లే మార్గ మధ్య చచ్చిపోయింది రాహేలు. రేపు మనగతి కూడా అంతే. ఈ సంవత్సరం దేవుడు మనం బతికించాడు. రానున్న సంవత్సరం ఎట్టో మనకు తెలియదు. 2022 సంవత్సరం ఎట్టో తెలియదు. ఈ 12 నెలలోనే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడితే, నీలో దొంగతనం ఉన్నా, నీలో అబద్ధం ఉన్నా, ఈ రాత్రి నువ్వు కట్ చేసుకోవాలంతే. లేకపోతే కాయే చచ్చిపోతాం అంతే. ఎంత చచ్చిపోతామో ఈ సంవత్సరం, ఈ నెల చచ్చిపోతాం, లేదా వచ్చే నెల చచ్చిపోతాం. వాక్యాన్ని ఉదయం ఉంచుకో, దేవుని వాక్యాన్ని ఉదయం ఉంచుకో. రాజ్యాలు ఉంచుకోపోవటం వల్లే విగ్రహం ఉంచుకోవటం చచ్చిపోయి. నీలో ఏ విగ్రహం ఉందో ఈ రాత్రి నీవే ప్రశ్నిస్తావు. నీ హృదయంలో ఏ విగ్రహం ఉంచుకున్నావో, ఏది నీ మనసులో పెట్టుకున్నావో, ఏది మీద నీ ప్రేమ ఉందో, ఏది మీద నీ ఆశ ఉందో, ఆ ఎత్తమైనది దేవునికి ఇష్టమైనది నీలో ఏది ఉన్నా కూడా దాన్ని దూరం చేసుకోవాలి. పాస్టర్ పెట్టుకున్నా కూడా చాలా నీళ్ళు వచ్చింది. ఆయన వాక్యం చెబుతుంది, అద్దరు సమాధానం లేదు. తర్వాత మనకు నా పాస్టర్ వచ్చారు, విషయాలు వచ్చి రాని పెద్దోడు తల్లి లాంటి వాడు వచ్చి కాస్తా ఇవన్నీ చెప్పారు. అంటే అయ్యా వస్తే మనం వేరే భాష మాలని పెట్టుకోవాలి, ఆత్మ చేస్తాం. చెప్పిన రోజు వాక్యం ద్వారా మాట్లాడాలి. ఏదైనా మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు పిలిస్తే అప్పుడు మంది కూడా పిలవండి, వాక్యం ద్వారా చూద్దాం. వాక్యం ద్వారా మాట్లాడాలి. కానీ నువ్వు నన్ను పిలిచావనుకో, ఆ భాష తెలుసు, నేను చెప్తానే కదా. నేను పెద్ద మనసు ఆలోచించి చెప్పు. ఎందుకంటే కొంతమందికి ఏంటంటే వాళ్ళు చేసిన తప్పు అట్ట ఉన్నా ఇంకో మంది తీసుకుని అడిగిస్తే నువ్వు ఎందుకంటే ఇచ్చాను అడగలేదంట. అది ఎందుకు చెప్పావు? పెద్దలు అంటారు 3 కొట్టిన కాలేదంట, తోడుకోడు 9 సంఖ్య వేసినారు. ఎవరు కొడితేను 3 కొడితే ఆడలా, తోడుకోడు 9 సంఖ్య వేసినారు. అట్లాగే అది చేసిన పని తప్పులేదు, అది చేసిన పని బాగుంది. కానీ ఎక్కడ చెప్పాను ఒకరా సరిచేయమని చెప్పాడు, నువ్వేం చెప్పాలి అతనికి అనేవాడు. లేరంటావా
ఏదమ్మా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉన్నారు జాగ్రత్త. అందుకు చెప్తున్నాను. ఒక రోజు మళ్ళా ఒక నెల పోయిన తర్వాత మళ్ళా అదే కుటుంబంలో మళ్ళా ప్రార్థన ఏర్పరిచారు. వెళ్ళాం, ప్రార్థనకి వెళ్ళాం. ఇక సబ్జెక్ట్ తీసుకున్నాం. కుటుంబం సంతోషంగా ఉండాలంటే 7 పాయింట్లు ఉన్నాయి. కుటుంబం సంతోషంగా ఉండాలంటే భార్య భర్తలు కానీ బిడ్డలు కానీ ఒక కుటుంబం, ఆ కుటుంబం సంతోషం 7 పాయింట్లు చెప్పారు. దేవుడు తాకాడు ఆ హృదయాన్ని. ఈరోజు ఇద్దరు మళ్ళీ కలిసి సేవ చేస్తాం. అంతకుముందు సేవకు రాను, సేవకు రాను రాను ఇప్పటి పాపం తిరిగాడు ఉన్నారా? రెండే తిరిగాడు. దేవుని వాక్యం ఆమెను ఎప్పుడైతే తాకింది, అందరూ నేను అమ్మగారు అంటారండి, నన్ను అమ్మగారు అంటారు, నన్ను అమ్మాయిని తండ్రి అంటాడు కనుక నన్ను అమ్మగారిని పిల్లలు అమ్మాయి. దేవుని స్తోత్రం. ఉంచుకోవద్దు, విగ్రహాలు ఉంచుకోవద్దు. భర్త తెలియకుండా భార్య, భార్య తెలియకుండా భర్త. క్రైస్తవ జీవితంలో మనం విశ్వాస జీవితంలో జీవిస్తున్న మన జీవితాలు దాపరమైన వాడు భార్య భర్తలు అంటే. భార్య భర్తలు అంటే దేవుడు జతపరిచాడు. వారిద్దరు ఏక శరీరము. ఏక శరీరం కనుక జాగ్రత్త ఉండాలి. ఒకే మాట కదండి భార్య భర్తలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలసినప్పుడు తల్లిరా, కష్టాలలో చెల్లిరా. అలసినప్పుడు తల్లిరా, కష్టాలలో చెల్లిరా. సుఖ దుఃఖాలలో భార్యరా, భర్త కన్నుల్లో నీడరా. సుఖ దుఃఖాలలో భార్యరా, భర్త కన్నుల్లో నీడరా. జీవితాంతము తోడురా, వెన్నెలా వాడరా. జీవితాంతం తోడురా, వెన్నెలా వాడరా. వెన్నెలా బాటరా, వెన్నెలా బాటరా. గుణవతి అయిన భార్య, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా. అది మంచి ముత్యము కన్నా విలువైందిరా. అది మంచి ముత్యము కన్నా. ఎటువంటిదంట గుణవతి భార్య? ఎటువంటిదమ్మా? మంచి ముత్యము కన్నా విలువైంది. ఈరోజు నాకు 66 వెళ్ళిపోతే రేపు జనవరికి 67 వస్తున్నా. 67 సంవత్సరాలు. నా భార్యకు 60. ఈరోజు మా ఇద్దరు దాపురం లేదు. వాస్తవం నేను పులిపెట్టుకుని చెప్తున్నాను. ఈ పూటకు మా ఇద్దరు దాపురం లేదు. నాకు తెలియకుండా ఆమె ఏం చేయదు, ఆమె తెలియకుండా నేనేం చేయను. ఈరోజు మేమిద్దరం అట్లా ఉండాలి. ప్రభువు బట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఇద్దరం భార్య భర్తలు అంటే వారు ఇటువంటి వారు ఏకశరీరంగా జాగ్రత్త ఉండాలి. కుటుంబానికి లాక్కొచ్చేది, సంఘాన్ని లాక్కొచ్చేది భార్య. గుణవతి భార్య ఇంటికి వెళ్ళాలి దీపం. ప్రియమైన జరిపిల్లారా, భర్త కాకుండా భార్యలు ఏరే మీరు అప్పులు ఇచ్చారా నష్టపోతారు. జాగ్రత్త. నీరు ఎగ్గొట్టడానికి నీ పని ఏమైంది? కాపురం ముష్టి అయిపోయింది అంతే. జాగ్రత్త. భర్త తెలియకుండా ఏం పనులు చేయమాకండి. భర్త నీకు దేవుళ్ళు అంటాడు. మొదట భూమి మీద భర్త దేవుడు, తర్వాత పైన యేసయ్య నీకు దేవుడు. అందుకని యాకోబు భార్య భర్త తెలియకుండా దొంగతనం తెచ్చుకుంది, అబద్ధమాడి దాచుకుంది, మధ్యలోనే ప్రాణం పోయి చచ్చిపోయింది. ఏం కదా? అందుకే రాను సంవత్సరం నూతన సంవత్సరంలో కలపోతున్నాం కనుక జాగ్రత్త. మీ అందరికి వందనాలు అయ్యే వందనాలు. అబద్ధాలు దొంగతనం చేయకుండా ఈ మనసులో పిచ్చి పిచ్చాడిని నేను ఉంచుకోమాకండి. పిచ్చి పిచ్చాడిని నేను ఉంచుకున్నామంటే మనం నష్టపోతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన ఉంచుకో, దేవుడిని ఆశీర్వదించును కాక. హల్లెలూయా. మూడో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. యెహోషువ గ్రంథం నిద్రపోయి ఒకసారి చదువు చెప్పండి. హల్లెలూయా. అంతేనంటారా?
యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నువ్వేళ మొక్కము నేలకేసుకుని మోపుని ఏడుస్తున్నావు, దుఃఖిస్తున్నావు. ఇశ్రాయేలులో పాపం చేస్తున్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి దాన్ని ఎక్కడ ఉంచుకున్నారు? వాళ్ళు సామాగ్రిలో దాన్ని ఉంచుకున్నారంట. ఏమంటున్నారు మనందరూ తెలుసు కదా. ఏమంటున్నారు? ఎవరో ఉంచుకుందో చెప్పండి. ఇశ్రాయేలు సరే చెప్పాలి. ఎవరు ఉంచుకున్నారు? ఆకాన్ ఉంచుకున్నాడు. ఎవరు ఉంచుకున్నారు? ఆకాన్ ఉంచుకున్నాడు. ఆకాన్ ఉంచుకున్నా మాట చూడకున్నాడు. మీకు ఆకాన్ కావాలి కదా. కొంచెం పెద్ద 19 వచ్చింది, మీకు అర్థమైంది. అదే అధ్యాయం 19 వచ్చింది. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నువ్వు చేసిన దాన్ని మరుగు చేయక, అంటే దాసి పెట్టకుండా నాకు తెలియపరచేటప్పుడు ఆ ఎరుపు శపితమైన దాన్ని దేవుడు తేవద్దని యెహోషువతో చెప్పాడు. యెహోషువ అందరికి చెప్పాడు, మీరు ఆ శపితమైన పట్టణాన్ని కాల్చరండి, కానీ దానిలో మీరు ఏది కూడా తీసుకురామాకని అన్నాడు. అంటే ఇప్పుడు ఏం చేయడు? ఆకాను అక్కడ నుంచి ఒక షేనారు వస్త్రము, ఒక బంగారు కమ్మి తీసుకొచ్చి సామాగ్రిలో ఉంచుకున్నాడంట. డేరాలో ఇంట్లో ఉంచుకున్నాడంట. ఆయన దేని మీద ఉందంట మనస్సు? దేవుని సేవలంటే నడుస్తున్నాడు. దేవుని సేవలను నడుస్తూ కూడా చాలా మంది ఉంచుకొని ఉంటారు. కొన్ని దొంగతనంగా ఎవరైనా కాలుకి ఇవ్వమంటే పాస్టర్ కాలుకి ఇవ్వమంటే కాలు దాచుకుంటున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది కొన్ని వస్తువులు తెలియమంటే అట్లా సగమే సగం ఉంచుకొని ఉంటారు కొంతమంది. ఎందుకంటే పాస్టర్ ఆడటం వల్ల ప్రార్థన చదువుకో నమ్మిని కొంటని ఉంచుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. అలాగే యెహోషువ దగ్గర ఉన్న ఎవరు చెప్పండి? ఆకాన్ ఏం చెడు? ఇప్పుడు ఏం చెడు? షేనారు వస్త్రం కోసము, బంగారు కమ్మి కోసం చెప్పినా కూడా తెచ్చి సామాగ్రిలో ఉంచుకుంటాం వల్ల జరిగిన సన్నివేశాడు తెలుసా? అతను చేసిన పొరపాటుకి బలాచర్యం 36 మంది చచ్చిపోయారు. ఆగిపట్నం 36 మంది చచ్చిపోయినందుకు యెహోషువ నేల మొక్కన పెట్టుకుని ఏడుస్తున్నాడు. ఎందుకు జరిగింది? ఎరుకోలో ఎవరు చచ్చిపోలేదు. ఆయనంటే చిన్న పట్టణం. ఈ చిన్న పట్టణం ఇంత బలాచులు 36 మంది బలాలు చచ్చిపోయారని ఏడుస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, యెహోషువ ఎందుకు నువ్వు మొక్క నేల పంచుకున్నావు? ఇశ్రాయేల్లో మీలో కూడా శపితమైన తెచ్చుకుని ఉంచుకున్నాడు సామాన్యులో. నువ్వు పిలువు అంటే అప్పుడు యెహోషువ పిలిస్తే చెబుతున్నాడు, నాయన కుమారుడా ఆకారం చేసావా? చేసావు. ఎందుకు చేసావు? ఏం చేయాలి? ఇప్పుడు అతను తెచ్చి ఆ షేనారు వస్త్రము బంగారు కమ్మి తెచ్చుకుని ఇంట్లో ఉంచుకున్నందుకు ఏమైపోయి చూసావా? అతడు చేసిన పనికి తన భార్య, తన బిడ్డలు, తన యావదాస్తి, అంటే ఆయనకున్న పశువులు, గొర్రెలు, బాతులతో సహా అన్నిటిని రాళ్ళతో కొట్టి చంపి అగ్గితో కాల్చివేసి ఆ రాళ్ళు కొప్పంట బూడిద మీద కప్పారు. ఎదుర్చుకుంటే ఆశలు పట్టించనుకో, ఆశలు ఎక్కువ చెయ్యి, ఆశలు ఏదో డబ్బులు ఇచ్చానుకో, వాళ్ళు తీసుకెళ్ళి ఇచ్చానుకో, ఎక్కువ చాలికి ఇవ్వాలి. నేను మనం తినకూడదు. చేస్తా 10 సంవత్సరాల నాడు నేను ఒక 10 సంవత్సరాలు ఒక ఆమె కోడి ఇచ్చుకొచ్చి ఇచ్చింది. అయ్యా ఆశలకి వెళ్ళి ఇచ్చింది నాకు కోడి. ఆయన చూసావా కోడి ఆశలు ఎంతని చెప్పి పోసుకుని దాన్ని వేపుడు పెట్టుకుని 3 రోజులు తినరా. ఇప్పుడు 3 రోజులు తిన్న తర్వాత ఏం జరిగిందో ఇక మోషన్స్ అయ్యి ఆ రోజుల్లో 5,000 రూపాయలు ఖర్చు పెట్టారు.
ఆమె వచ్చి ఎవరో చెప్తున్నా, అయ్యా నేను ఫోన్ ఇచ్చి పంపాను, అయ్యగారు నీకు ఫోన్ ఇచ్చాడా? నాకు వీలేదా అమ్మ నువ్వు వాళ్ళన్నా నువ్వు వాళ్ళ మళ్ళీ ఆయన నువ్వు అడగవు. ఎందుకంటే తిన్నట్టు తిన్నాడు కనుక తినే వస్తే తెలిసి తిన్నాడు నువ్వు అడగద్దా? అడిగి తినొచ్చుగా. కోడి కావాలయ్యా, నాకు కోడి కావాలంటే ఇచ్చేవాడు నేను అమ్మా అక్కడ కూడా ఉన్నారు. నా దగ్గర సాగు చెప్తుంది. ఈనాడు ఆ రోజు యెహోషువకు తిరుగుతున్న ఆకారం ఏంటంట, చెప్పిన మాట తెచ్చి దాన్ని దాసు నుంచి తన కుటుంబం అంతా అర్థమైపోయింది. రాత్రి చెబుతున్నాను, శ్రీమంతుడిగా పరాయిస్తున్నాం మనం ఎవరు కూడా ఆశించకూడదు. నీ కష్టార్జితం నుంచి అది నాశనం తీసుకోండి, కానీ ఇతరుల కష్టార్జితం మీద మనం ఆశపడతాం. ఇతరుల కష్టార్జితం ఇతరులకి యోగనప్పుడు దాన్ని మనం ఇవ్వాలి, కానీ దాన్ని మనం ఉంచుకోకూడదు. ఉంచుకుంటే దానివల్ల మనం నష్టపోతాం. ఇందాక వచ్చినప్పుడు ఒక విశ్వాసం ఆమె పెద్ద మాటలు అన్నమాట వాటికి వచ్చినట్టు పెద్ద మాటలు మా విశ్వాసం వస్తే ప్రథమ కూలి ఇవ్వాలి కదా. ముందు ప్రథమ కూలి ఇస్తారు మా సంఘంలో కొంతమంది, మరి మీరు ఎత్తున్నారు లేదు. ప్రథమ కూలికి ఉన్నారా? పాతకి ఎవరు ఉన్నారా? పాత కదా మీరు ఎవరు? దేవుడు. మరి ఇళ్ళ పనులు కదా, మరి ఉద్యోగాలు చేస్తున్నారా? వ్యాపారం చేస్తున్నారా? ఏం చేయలేదా? భర్త ఎత్తుకొచ్చి తిని కూర్చున్నారా? ఇందులో ఏమా పురుషులు ఎత్తుకొచ్చి పెడితే తిని కూర్చున్నారా? మీరు చెప్పరా? మీరు చెప్పరా? భాషగా చెప్పగలరా? భాషగా చెప్పొద్దా? మీ మనసులో అడుగుతానండి. చేస్తున్నాను ఆయన చెప్పి ఆ ముందు పడ్డ 500 రూపాయలు అమ్మేసింది వాడుకుందంట. ఇవాళ వాటికల్లా కత్తిరిందంట. మధ్యలో కత్తిరిందంట. మధ్యలో కత్తిరిపోయేలకి తెలిసింది. మధ్యలో ప్రార్థన చేసుకోండి. ఇంకా దగ్గర పని రమ్మంటున్నాను. ఇద్దరు బాబు నేను పాటకి వెళ్ళాలి, ఇప్పుడు రమ్మంటుంది అంటే చెప్పి వెళ్తే 500 రూపాయలు కానుక పదం కూలి అయ్యా నేను ఎందుకు ఈజుమెత్తులే, నేను కష్టపడి నేను ఎందుకు చెప్పి నేను వాడుతున్నాను. ఈరోజు నాకు కత్తిరిపోయింది, దేవుడు నాకు జ్ఞాపకం చేసేవాడు. పదం కూలి దేవుడికి కనుక కత్తిరిపోయిందని చెప్పి అయ్యా ప్రథమ కూలి ఎత్తున్నానని చెప్పి 500 వచ్చింది. దాన్ని దేవుని స్తోత్రం. నిరంతరం అక్కడాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజు ఆఖరి రోజు కదా, ఈ సంవత్సరానికి ఇది ఈ నెల ఆఖరి కదా, కొంచెం జాగ్రత్తగా వింటున్నారని ఆశపడుతున్నాను. ఎవరు నిద్రపోవట్లేదు, నిద్రపోతే ముగించేస్తా. హల్లెలూయా. కనుక జీవితం చూడండి, నష్టపోయాడు ఎవరు? అక్కడ నష్టపోయాడు. ఎందుకంటే ఆజ్ఞ మీరేడు. అంటే చెప్పిన మాట, దైవజనం చెప్పిన మాట మీరు మట్టి నష్టం. పోయినట్టే ప్రథమ కూలిలా కాలు తెరపడి కాలు వెళ్ళిపోయింది. మనం తొలగిపోయింది. 5,000 రూపాయలు అయింది. అప్పటి నుంచి జాగ్రత్త ఇచ్చిందన్నమాట. ప్రథమ కూలి ఎత్తుకొచ్చి వచ్చేసి ప్రథమ కూలి ఇవ్వాలి, ప్రథమ పంటలు ఇవ్వాలి, దశమ భాగాలు ఇవ్వాలి. అవి దేవునికి ఎత్తుకొచ్చే వాళ్ళు దేవుని సేవకు తిని మీ వరకు ప్రార్థన చేస్తే అది మీకు ఆశీర్వాదం. ఆయన తినకుండా మీకు వరకు ప్రార్థన చేసిన ఆ ప్రార్థన మీకు ఆశీర్వాదంగా రాదు. ఎందుకంటే మీరు ఆపుతున్నారు కనుక, తెలిసి మీరు ఆపుతున్నారు కనుక ఆ ప్రార్థన మీ అందరూ రాదు, దీనికి రాదు. మీరు ఇచ్చుకోండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆజ్ఞలు మీరిన ఆదాములు వనము నుండి వెలివేయబడెను. ఆజ్ఞలు మీరిన ఆదాములు వనము నుండి వెలివేయబడెను. దోపుడు సొమ్మును దాసిన వాడై ఆకాను మరణించెగదా. ఆకాను మరణించెగదా. ఏదెనులో ఆదామునా ఎరుకోలోని ఆకానునా దేవుని మాటలు
నెరవేర్పడతాడు. అందుకు ఏమి తెలుసుకున్నాడు ఆయన? చెప్పాలి. ఏం తెలుసుకున్నాడమ్మా? మా పాస్టర్ గారు కానీ మీ పిల్లలు చెప్పాలి, మీరు చెప్పాలి. నువ్వు మొట్టమొదట ఏం మాట చెప్పారు? చెప్పాలి, మీరు చెప్పాలి. మొట్టమొదటి ఏం ఉంచుకోవాలి? ఎక్కడ ఉంచుకోవాలి? రెండవది చెప్పాలి. రెండవది చెప్పాలి. ఎవరు ఉంచుకున్నారు? మూడవది అమ్మా ఆకిని నీరి తెచ్చుకునేటువంటి జీవితం కథమైపోయింది. జాగ్రత్త. 4 విషయం చెప్తున్నాను. మొదటి గ్రంథం 11వ అధ్యాయం. మొదటి గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. 11:2. కామాకృత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చాడంట. ఎవరు? సొలొమోను గారు. సొలొమోను గారు ఎంతమంది ఉంచుకున్నాడు? చదవాలి. ఇప్పుడు అమ్మా 700 మంది రాజకుమార్తెలైన భార్యలు ఉన్నారాయన. 300 మంది ఉంచుకున్నాడు. 700 మంది భార్యలు చేసుకున్నట్టు మంచిదే. సొలొమోను గారు ఎంతమంది చేసుకున్నాడు? 700 మంది భార్యలు చేసుకున్నాడు. దానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఏమన్నది ఆయన? ఎందుకంటే పోషించే దమ్ము శక్తి అంతా ఉంది కనుక దేవుడు ఏమన్నది ఆయన? ఆ దానికి 300 మంది ఉంచుకున్నాడు. ఎంతమంది? 300 మంది ఉంచుకున్నాడు. ఉంచుకునే ఆయన కామాకృత గలవాడు. సొలొమోను మంచోడు. సొలొమోను చక్కని విధులు పెట్టాడు. దేవుడే పెట్టాడు. ఆయన ఏమిటంటే యెహోవా అని పేరు పెట్టాడు. సొలొమోను పేరు దావీదు పెట్టాడు, తండ్రి పెట్టుకున్నాడు. సొలొమోను అంటే నెమ్మదిపరుడే అర్థం. కానీ దేవుడు అది కాదని నాతను పంపించి యెహోవా అని పేరు పెట్టంటే అతను దేవుడికి ప్రియుడు అనే మాట, యెహోవా అనే మాట. ప్రజలందరూ ఆయనకి ప్రసంగా పెట్టుకున్నారు. ఎందుకంటే మంచి జ్ఞానం లేనివాడు. ఆయన ఉంచిన జ్ఞానం ముందుగా నిలబడలేదు. అటువంటి జ్ఞానవంతుడై తల్లి ముందు పేరు పెట్టుకుంది, లేవియలను పెట్టుకుంది. లేవియలను పెట్టుకుని ఆ పేరు పెట్టుకుని ఆ తల్లిని ఎత్తి ఒక మాట చూడండి. సాంగ్రంథం 30వ అధ్యాయం మొదటి చూడండి. సాంగ్రంథం 30వ అధ్యాయం మొదటి వచ్చి ఆ తల్లి ఏమంటుందో చూద్దాం. సామెతలు 30వ అధ్యాయం మొదటి వచ్చిన దేవోక్తి అమ్మా 31వ అధ్యాయం రాజైనా లేదు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి ఏంటంటే, నా కుమారుడా నేనేమందును? నేను కన్న కుమారుడా నేనేమందునయ్యా? నేను మొక్కులు కనుక్కున్న కుమారుడా నేనేమందును? నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము. స్త్రీకన్నాడా? స్త్రీలకన్నా? స్త్రీలంటే అనేక మంది. స్త్రీ అంటే యాపకొచ్చిన కనుక ఒకటే. ఇప్పుడు కుమారుడు అంటుంది, అయ్యా నీ బలమును స్త్రీలకు ఇయ్యద్దయ్యా. రాజును నశింపజేయు స్త్రీలతో సావాసం చేయి మాకయ్యా. రాక్షసం తాక చుట్టూ తల్లి తన కుమారుడు ఉపదేశించింది. లేవియలు ఎస్తేబా చెప్పింది. అటువంటి సమయం సొలొమోను తల్లి మాటలు లేదు, దేవుడి మాటలు లేదు. 300 మంది ఉంచుకున్నారు. ఉంచుకొని కామతరులై దేవుని విరోధమైన పని ఏంటంటే వారు కట్టమన్న బలిపెట్ట కట్టించారు. వారు కట్టమన్న బలిపెట్ట కట్టించి
కామతృప్తులు వేయటం వల్ల సొలొమోను గారు దేవుడు 2 సార్లు చెప్పినా వినకపోవటం వల్ల చచ్చిపోయాడు. నేను స్తోత్రం హల్లెలూయా. ఉంచుకున్నాడు లేనప్పుడు భర్త తెలియకుండా భార్య ఉంచుకుంటుందో, భార్య తెలియకుండా భర్త ఉంచుకుంటాడు. ఉంచుకుని కోల్పోతూ ఉంటారు. ఇక్కడేమో మన నీతిమంతులేం కాదు, అందరూ ఉంచుకున్న వాళ్ళు ఒకప్పుడు. నేనంటారా ఏమో ఎక్కడ ఉండలేము, 100కి 10 మంది ఉండలేము, 90 మంది ఉంచుకుని ఉంటారు. వాళ్ళు నేను కూడా ఒకప్పుడు ఒకప్పుడు అంటే ప్రభు నమ్మకం 35 ఏళ్ళ కింద రాశాను. 35 ఏళ్ళే దేవుని పని నమ్ముకుని 30 ఏళ్ళ కూడా సేవ చేస్తున్నాను. 5 సంవత్సరాలు విశ్వాసుకున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఉంచుకోవడం వల్ల తన జీవితంలో కోల్పోయాడు. దేవుని శాపం కూడా చచ్చిపోయాడు. ఉంచుకోకూడదు. నువ్వు దేన్ని ఉంచుకున్నావు నీ మనసులో, అది దేవుని విరోధమైంది. కనుక దేవుని విరోధమైంది మనం ఏది కూడా ఉంచుకోకూడదు. అది ఉంచుకుంటే మనము ఆ పరలోక రాజ్యానికి చేరలేము. అందుకని మనము ఇక్కడే ఉండగానే వాక్యం ద్వారా మన బ్రతుకుని, మన ప్రవర్తన అన్ని మనం దిద్దుకుని ముందుకు కొనసాగాలని ప్రభువు పేట మనం చేస్తున్నాం. అదే మత్తయి సువార్తలో ఇంకో మాట చూడండి. మత్తయి సువార్తలో మాట చూడండి. 14వ అధ్యాయం 3వ వచనంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా ఏమంటున్నాడు చూద్దాం. మత్తయి సువార్త 14:3. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హెరోదియను ఉంచుకున్నావు, న్యాయం కాదని దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈయన ఎవరండి? హెరోదు రాజు. యూదులకు రాజు అంటే హెరోదు రాజు. హెరోదు రాజు ఇప్పుడు ఏం చేశాడంటే తన తమ్ముడు భార్య అంటే ఫిలిప్పు భార్య హెరోదియను ఉంచుకున్నాడు. ఈ సంగతి దైవజనుడైన యోహాను తెలిసింది. యోహాను అంటే ఎవరు తెలుసు? ఆయన బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఈ యోహాను ఎవరు కుమారుడంటే జకరియా ఎలిజబెత్ పుట్టినారు. యేసు ప్రభు వారి కంటే 6 నెలలు ముందు పుట్టాడు. ఆయన అరణ్యంలో కేకలేసుకుంటూ వచ్చాడు. పరలోక రాజ్యం సమీపించింది, అందరూ మారుమనసు పొందమని ఆయన కేకలేసుకుంటూ అడిగితే తింటూ ఒంటిలో మస్తలు ధరించుకుని ఆయన కేకలేసుకుంటూ ఉన్నది ఉన్నట్టుగా బోధించాడు. ఈయన ఖచ్చితంగా బోధిస్తే చాలు కదా, పగబొట్టాడు కొంతమంది ఉంటారు. మునుపైన మాటలు చెప్పాలి కొంతమంది. మునుపైన మాటలు చెప్తే కానీ అబ్బా ఈ బాస్ గారు మంచోడు అంటారు. ఖచ్చితమైన బాధ చెప్తే కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు వాక్యం చెప్తే బాగా. అందుకే ఏలియా వచ్చి ఎదురొస్తున్నాడు. ఎదురొస్తున్నాడు ఎవరు? అహాబు రాజు. అహాబు ఎదురొస్తుంటే ఏలియా అన్నాడు, ఇదిగో ఏలియా, అహాబు రాజా, ఆ నాబోతు రక్తం ఎక్కడ కుక్కలు లాగినాయో నీ రక్తం కూడా అక్కడే కుక్కలు నాగును కాక అన్నాడు. ఉన్నతను చెప్తే అన్నాడు, తప్పుకున్నాడా? గొప్పగా ఏమన్నాడు? నా పగవాడా. దైవజనుడు ఒక పగవాడు ఉంటాడు. దైవ సేవకులు ఒక పగవాడుగా ఉంటాడు. ఉన్నట్టు బోధించాడు. ఆ టైంలో ఏలి చెప్పినప్పుడు, అయ్యా నేను నిజమైన తప్పు చేశానయ్యని క్షమాపణ కోరుకుంటే ఆయన నోటంతో వచ్చే దీవులు వచ్చిన ఆశీర్వాదం వచ్చింది, కానీ శాపవచనం వచ్చింది కాదు. ఎప్పుడైతే నా భగవాడు అన్నాడు, ఆ నా భూత రక్తం నీ భూత రక్తం ఎక్కడ నాకినాయో నీ రక్తం కూడా అక్కడే నాకుగా అన్నాడు. అంతే. దైవం ఏంటి మనకి ఎవరు చెప్పినా దేవునికి మానవులకు మధ్యవర్తి అన్నమాట. మొట్టమొదటి మధ్యవర్తి యేసు ప్రభు వారు. రెండో మధ్యవర్తి ఎవరంటే దైవజనుడు. అందుకే పౌలు అంటాడు, నేను మీకు రాయబారి అంటాడు. అంటే రాయబారి అంటే దేవుని మాటల కోసం మీకు చెప్పాలి, మీ మాటలతో దేవునికి చెప్పాలి. చెప్పదా దైవజనుడు? ఏమో మీకు ఏదైనా బాధ ఎవరు చెప్తారు? భాషలో చెప్తారు, చెప్పరా? భాషలో ఎప్పుడు ఏం చేస్తారు? మీకు చెప్పిన బాధలు ఎవరు చెప్తారు? భాష గారు దేవుడు చెబుతాడు. ఇప్పుడు దేవుడి దగ్గర చెప్పిన తర్వాత దేవుడు ఏం చెప్పమంటాడు ఆ రోజు ఆ వాక్యం తీసుకొచ్చి మీకు చెబుతాడు. ఆ వాక్యం ద్వారా మీరు సరైనకో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక. హల్లెలూయా. అందుకని మనం అంటే చెప్పిన మాట విన్నాను. ఫిలిప్పు భార్య ఉంచున్నామని ఎప్పుడైతే అన్నాడు, ఏ రోజు ఇంతమంది సభలు, ఇన్ని వేల మంది సభలు నేను రాజుగా పరిపాలన చేస్తుంటే రాజును కూడా గుర్తెరకుండా ఇంతమంది నన్ను అవమానపరిచి నా రహస్యాన్ని పాపాన్ని బట్టబయలు
తీసుకెళ్లి సరసాలు వేసి అతన్ని తలగొట్టించాడు. ఈరోజు తలగొట్టినా దేవుడిని వెళ్ళిపోయాడు. ఉన్నాడు ధైర్యం ఉన్నాడు చెప్తే అన్నయ్య ధైర్యంగా పనులు వెళ్ళిపోతాడు. ఇక్కడేమన్నా హల్లెలూయా చక్కగా సరే మీరు తెచ్చినా కొట్టినా సరే ఉన్నట్టుగా బోధించాల్సిందే. వాక్యంగా బోధించాలి. కానీ ఒక వాక్యం చెప్పి రెండో రకంగా వాక్యం బోధించడం అటువంటి బోధను మీరు వినొద్దని చెబుతున్నాను. ధైర్యాన్ని మీకు ఏ బోధ బోధించాడో ఆ బోధ ఉన్నారు. ఎంతో మంది సేవలు చూస్తూ ఉంటారు ధైర్యం. కనుక మనకు ఆత్మీయ తండ్రి మీకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఆయన ద్వారా ఏం చెప్పాడు అదే మాట. ఆ మాట కూడా చదివించుకోవాలి. ఆ సంఘంలో ఉన్నారు కొంతమంది సేవలు తీసుకెళ్ళారు. ఒక ఆయన కుక్క గురించి చెప్పాడు. కుక్క గురించి చెప్తాను. రోజు కుక్కం గురించి చెప్తే విశ్వాసం అన్నారు, అయ్యారు అట్లాంటి పాసానికి ఇప్పుడు పిల్లలు ఇక పిల్లలు నాకు అన్నారు. మళ్ళీ పిల్లలు అట్లా కొంతమంది పిలిస్తే ఈ గజగ్రంథ కాళ్ళు చెప్పబెట్టుకోవడానికి అంటే ఏమనరు, నన్ను ఏమనరు. మెల్లిగా లేచి వెళ్తూ ఉంటారు. బయట చేసుకుని మెల్లిగా అక్కడికి వెళ్తూ ఉంటారు. నాకు అర్థమైపోతుంది. నేను స్తోత్రాలు. అందుకని ప్రియమైన బిడ్డలారా, ఖచ్చితంగా ఖరాబేనిగా బోధించే బోధకుడి దగ్గర దొరకడం గొప్ప విశేషం. మీ ధైర్యంలో ఉన్నట్టు చెప్తాడు. నాకు తెలుసు. అలా చెప్పి మేము పరలోకి వెళ్ళాలి, మీరు కూడా పరలోకానికి తీసుకెళ్ళాలి. మీ పాపాన్ని ఖండించాలి. మీ పాపం ఇక్కడే కాలిపోవాలి. పరలోకానికి ఎత్తుకెళ్ళకూడదు. పాపాన్ని ఇక్కడే కాలిపోవాలి. ఇక్కడ కాలిపోతే మనం పరిశుద్ధం అవుతాం. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నాం కనుక ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, యోహాను చెప్పిన వాక్యానికి ఉన్నతున్నగా బోధిస్తే ఉంచుకున్న మాటకి కొట్టి ఆయన్ని సరసాలు వేసి చంపేశాడు. ఆఖరికి ఏమని తెలుసా? పురుగులు పడి తెచ్చుకోడు. ఏమని తెచ్చుకోడు? పురుగులు పడి తెచ్చుకోడు. ఏదో రాదు. ప్రియమైన ధైర్యాన్ని ఉన్నతున్నట్టుగా బోధిస్తే ఆ ధైర్యం మీద మనం వ్యతిరేకించి మాట్లాడితే అది మనకు శాపం వస్తుంది. ఈరోజు పురుగులు పడి తెచ్చుకోడు. రాత్రికాల సమయంలో వాక్యం విన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరూ నేను కూడా ప్రేమతో చెప్తున్నా. మనకిచ్చిన ధైర్యం ఆయన ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లి, వారి ద్వారా మనం పెరుగుతున్నాం. కనుక వారు ఏం చెప్పారు వారి ప్రకారం చెప్పిన ప్రకారం చేస్తే ఆశీర్వదించబడుతుంది కాక. హల్లెలూయా. ఏం చెప్పారు ఇప్పుడు? విన్నామా? 6 చెప్పాడు. 4 రాసుకుంటున్నావా? రాసుకుని చెప్తున్నారు కరెక్ట్ కదా. ఇప్పుడు ఎన్నో చెప్పారు మీకు? ఎన్నదమ్మా? 4 చదవాలి. మరి మొట్టమొదటి చెప్పండి. అయితే కూర్చున్న విషయం మొట్టమొదటి ఏం ఉంచుకోవాలి మనం? రైట్. రెండవది ఉంచుకోకూడదు. మూడవది ఆజ్ఞలు ఉంచుకోవాలి. కానీ ఆజ్ఞలు మీరండి. 4వది కామతలు వాడి ఎవరు ఉంచుకున్నాడు? పరస్త్రీలు ఉంచుకున్నాడు. ఎవరు? సొలొమోను. 5వది హేరోదు రాజు. ఎవరు ఉంచుకున్నాడు? తన తమ్ముడు భార్య అయిన హేరోదుని ఉంచుకున్నాడు. 5 చెప్పారు. 6వ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 13 వచ్చింది. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. హల్లెలూయా. ఒక్క క్షణమైన నీవు మరచిన నే బ్రతకగలనా యేసయ్యా, కొన్నిన నిదురించిన నా స్థితి ఏమవునో మెస్సయ్యా. ఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతకగలనా యేసయ్యా, కొన్నిన నిదురించి నా స్థితి ఏమవునో మెస్సయ్యా. పంటలైన వేళలో జంటగా నేనుందునని, పంటలైన వేళలో జంటగా నేనుందునని, అండలేని వేళలో
వరకు తన చెల్లి మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపి యెహోవా మాట విను. సెలవిచ్చింది ఏమనగా అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకం. వారు ఐగుప్తుల నుండి రాగానే అమాలేకీయులు కాబట్టి నువ్వు హతం చేయి. ఎద్దుల్నేమి, గొర్రెల్నేమి, ఒంటెల్నేమి, కాగముల్నేమి అన్నిటిని హతం చేయమని చెప్పారు. కొద్దిగా పాడు చేసి నిర్మూలం చేయమని చెప్పారు కదా. చెబితే నువ్వు ఏం చేశాడు? తర్వాత చదువుకండి. చెబితే వాటిలో బలిసిన గొర్రెలను ఎడ్లను బలిసిన క్రొప్పిన తీసుకొచ్చి ఇంటర్కలు వచ్చున్నాడంట. సౌలు గారు సమయాలు వచ్చి అడుగుతుంటాడు, అయ్యా నీవు ఇచ్చే స్థలం బట్టి అందరినీ సర్వనాశం చేశాను. మరి వెనకాల రంకులేంటి? ఆ గొర్రెల రంకులేంటి? ఆ ఎడ్ల రంకులేంటి? అరుపులేంటి చెప్పండి. ఉంచుకున్నావు కనుక నీ రాజ్యం నీ దగ్గర తీసి నీ పొరుగు వారికి ఇచ్చును కాక. ఉంచుకున్నాడు. ఏం ఉంచుకున్నాడు? గొర్రెలను ఎడ్లను ఉంచుకోకుండా రాజ్యం పోగొట్టుకున్నాడు, బిడ్డలను పోగొట్టుకున్నాడు, సంస్థను పోగొట్టుకున్నాడు. పొరుగు వారికి వచ్చేసిన రాజ్యం ఎందుకంటే గొర్రెలను ఎడ్లను ఆ ప్రభుని అంటే తింటాను. దేవుని బలిస్తారు కానీ మరి వాళ్ళు తింటున్నాయిగా. పూర్వకాలం మా నాయకుడు అట్టగే బాలదాసులు పెట్టి మా అందరూ తల కోసి పెట్టి వెయిట్ నుంచి పసుపు రాసుకుంటలకి కోసి పెట్టేది 7 బాలదాసులు ఇంత చక్క పరమాణం వండేసి పాలను వండి నెయ్యి పోసి పొప్పేసి చక్క పెట్టి దీపాలు వెలిగించేసి నాచరమ తల్లికి అక్కడ పెట్టి మమ్మల్ని అందరిని ఏం చేసేది లోన పిలిచేది. లోన పిలిస్తే మేము అందరం వెళ్ళేవాడు. 7 పిల్లలు వెళ్ళేవాడు. చూసిన దండం పెట్టమని దండం పెట్టేవాడు. బయటికి బాండ్ అనేది బయటికి పోయిన తలిపేసేది. యాకి మా అమ్మ మా పెట్టలేదంటే దేవుడు తిన్నాను మీకు పెడతాను అంటే కాసేపు ఆగితే కానీ తిన్నాను. అట్లా నైవేద్యాలు పెట్టారు. ఇప్పుడు సౌలు గారు కూడా ఎంత చూడండి, దేవుడికి ఇవ్వాల్సింది. దేవుడికి ఇవ్వాల్సింది కాదు కదా, శపితమే కదా. అవి ఎందుకు తెచ్చి అట్టుపట్టుకున్నాడంటే బలి ఇచ్చి తిందామని. దేవుడు తినగా బలి అనిపించే కానీ తినే దేవుడు మానేగా. అందుకని బస్ స్టాండ్ తెచ్చుకున్నాను. అందుకని రాజ్యం కొట్టివేయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో మనకు బాగుందని విగ్రహంగాన్ని మనం తెచ్చుకెళ్ళడం చాలా పొరపాటు. నాతో సహోదరుడు అయ్యా సన్నపెద్దగా అభిషేకించాం. ఆయన కూడా నాతో అప్పుడు విశ్వాసం ఉన్నప్పుడు మన సన్నపెద్దలు ఉన్న 5 ఉన్నాం. 4 ఉన్నాం సన్నపెద్దలు. 4 సన్నపెద్దలు ఆయన పేరు నాకే ఎత్తి ఆయన కేసేవని పేరు పెట్టి ఆయన గుడికెళ్ళి డబ్బు పంచేవాడు. సత్సంగాలకు కానీ భజనలకు కానీ పెళ్ళికి కానీ ఆటి ఎత్తి జనాలు డబ్బు లాన్స్లో ఉండేవాడు. బియ్యానికి నాటి కానీ అక్కడ గొర్రెలు పోతాడు. గుడికెళ్ళంకలో గొర్రెల్ని కోసేవాడు. గొర్రెలు వస్తే ఆ మాసం తెచ్చుకుని విగ్రహాల దగ్గర బరిపేట దగ్గర మాసం తెచ్చుకుని వడిసి తినేవాడు. తినేవాడిని అయ్యా పని చేయకూడదు, ఆ పని చేయమాక మనం దేవుడు పెట్టినమని అంటే అనేవాడు. నా వృత్తి అది తినకపోతే ఎక్కలేదు. నా వృత్తి తినకూడదు అయ్యా, అది దేవుడికి లేదయ్యా, బలి దెయ్యాలకు ఇచ్చింది అయ్యా, అది మనం తినకూడదంటే నా మాట లెక్క చూడాలి. తిన్నా ఏమయ్యాడంటే ఒకరోజు నేను జనాన్ని కబుర్లు గడికి వెళ్ళాడు. మధ్యలో సైకిల్ వేసి వెళ్తా ఉన్నాడు. పడిపోయాడు. ఆ పడిపోవడం వల్ల 50 మాట్లాడాడు. చచ్చిపోయాడు. శత్రులు వచ్చి ఆ ఇంట్లో పడ్డాడు. శత్రులు పడ్డాడు. ఆ శత్రులు పడితే ఆ ఇంట్లో ఆ 3 ఆడపిల్లలు మగలు 3 ఆడపిల్లలు పెళ్లి చేశాడు. పిల్లడు తల్లి ఉంటాడు. ఆ ఇంట్లో ఒప్పుకుందామంటే భయం వేసిపోయింది. ఆ ఇంకో సంఘానికి లేదు. వెళ్తే ఆయన అన్నాడు, ప్రార్థన ఎన్నిసార్లు పెట్టినా ఆ దెయ్యాల పోతుంది అన్నాడు, ఇల్లు యోగ్యమైంది కాదు, ఇల్లు యోగ్యమైంది కాదు, పడుకొని దీన్ని పడుకో లేకపోతే పో అన్నాడు. అప్పుడు వాడు ఓకే విశ్వాసం చదివాడు. అప్పుడు నేను పెద్ద ప్రజలు దెయ్యాలు లేదు
మీద వరలగలిగిన దైవం తీసుకెళ్ళినప్పుడు ఆ రోజుల్లో మరి ఉద్దేశించి ప్రార్థన చేస్తే దయ్యాలు పోయిన తర్వాత ఇప్పుడు ఆ కుటుంబం ఆశ్రయించబడింది. ఆశ్రయించబడింది. రొద్దుని అని వాళ్ళు కూర్చుని అయ్యి కూర్చుని మనం తినవాడు అవి తిన్నామంటే మనం నష్టపోవడం చచ్చిపోవడం. అందుకని సభలు అవి ఉంచుకోవటం వల్ల అతను చచ్చిపోయాడు, అతను బిడ్డలు చచ్చిపోయాడు, అతని కుటుంబంలో ఒక కుంటివాడే మిగిలాడు కానీ ఇంకెవరో మిగలలేదు. దేవుని స్తోత్రాలు. అందుకని మనం కూడా ప్రభుని చూసి లేకపోతే మంచి ఆహారం దగ్గర మంచి ఆహారం ఉందని తిండికి మనం ఆదరణ పడకూడదు. అందుకే సొలొమోను అవుతుంటాడు, నువ్వు తిండిపోతున్నైతే నీ గొంతును కత్తి పెట్టుకున్నాడు, త్రాగుబోతులు తిండిపోతులు దళితులు అవుతారు. కనుక ఇతరులు ఏదో మంచి మాంసం ఉండాలని, లేకపోతే మంచి బిర్యానీ ఉండాలని, లేకపోతే మంచి చికెన్ మటన్ ఏ ఉండాలని చెప్పి అలాంటి వాటిని మనం క్రైస్తవులని దేవుడు పెట్టిన మనం అటువంటి వాటిని మనం ఆశించకూడదు. వాటికి వెళ్ళి మనం తినకూడదు. తిన్నామంటే మనం నష్టం. నాకు మాట చెప్తున్నాను, పిల్లరా, ఎవరు ఆలోచిస్తున్నారు, ఎవరు ఆలోచించారు, ఎవరికి నిద్ర చూస్తున్నారు, ఆలోచించారు, ఆలోచన చేసినప్పుడు చేయమని నేను స్తోత్రం. హల్లెలూయా అనిసరి లగట్లా అనిసరి లగమంటే నీకు తీసేసాడు. హల్లెలూయా అంటే మనము చెప్పాలి. హల్లెలూయా అంటే అనే చెప్పాలి. నేను భాషలో కూడా అయినా చెప్పాలా? స్తోత్రం. హల్లెలూయా. ఆఖరి మాట 7వ మాట చెప్తున్నాను చూడండి. ఆఖరిగా ఏం ఉంచుకుంటే మనం దీవించబడతాం. ఆఖరి మాట చెప్తున్నాను. ద్వితీయోపదేశకాండం 11:18 చదవండి. సమయంగా ఇచ్చేస్తాను. ద్వితీయోపదేశకాండం 11:18. కాబట్టి మీరు ఈ నా మాటలు మీ హృదయంలో మీ మనసులో ఉంచుకొని వాటిని మీ చేతుల మీద చూచలేగాను పట్టుకున్నాను. ఏ మాటలు ఏ మాటలు దేవుడి మాటలు. ఇది 12వ నెల. ఈ రాత్రి మన సంవత్సరాలున్న ఈ 12వ నెలలో ఇప్పుడు చెప్పిన వర్తమానం బట్టి ఈ మాటలను, ఎవరి మాటలు? దేవుని మాటలు నీ హృదయంలో నీ మనసులో ఉంచుకొని నీ చేతులకు పట్టుకో. చదువు చెప్పండి. పట్టుకో. ఈ రాత్రి చెప్పిన సబ్జెక్టు ఏం చెప్పు? నీ హృదయంలోను నీ మనసులోను ఉంచుకొని నీ చేతులకు కట్టుకో. నీ నసలకు బాసిగా కట్టుకో. నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు పండుకున్నప్పుడు, నీ ఇంటి ద్వారబంధం ముందు ఆయన వాక్యాలు రాసుకుని చదువుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉంచుకో. అవి ఉంచుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక. హల్లెలూయా. 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 ఏం ఉంచుకోవాలి మనం? ఆఖరికి ఏం ఉంచుకోవాలి? చెప్తున్నాను. ఏం ఉంచుకోవాలి? దేవుని వాక్కులు మనం ఉంచుకోవాలి. ఆ దేవుని వాక్కులు నీ హృదయంలో నీ మనసులో ఉంచుకుంటే అవి బ్రతికిస్తాయి, నేను బలపరుస్తాయి, నేను పర్లో రాజ్యానికి తీసుకెళ్ళి. ఈ 11-12 నెలలు దేవుడు కాపాడు. ఇక మొదటి నెలలు రాబోతుంది, 2022 రాబోతుంది. ఆ 2022లోకి 2022లోకి వెళ్ళబోతున్నాం కనుక ఈ 21లోని ఆఖరి నెల కనుక ఈ రాత్రి యెహోవా దేవుడు తెలియపరిచిన మాటలు ఈ 7 విషయాలు మీరు మీ మనసులో ఉంచు, మీ హృదయంలో ఉంచు. వాటిని పట్టుకుని ధ్యానిస్తే తప్పక మన ఇంట్లో మన కుటుంబాలు దేవుని రాజ్యం చేరుగాక. అందుకే ఆ మాటలన్నీ ఇస్రాయేలు చెప్పాడు కానీ 10 గోత్రాల వారు విన్నారు. వాళ్ళు రాలిపోయారు. 2 గోత్రాల వారు విన్నారు. వాళ్ళు చక్కగా పరలోక కానాను దేశానికి వెళ్ళిపోయారు. మనం కూడా పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఆ మాటలు మన హృదయంలో మన మనసులో ఉంచుకోవాలి. హల్లెలూయా. ఉంచుకోవాలి. మన హృదయంలో మన మనసు ఉంచుకోవాలి. ఎన్ని మాటలు చెప్పాడమ్మా? చెప్పండి. ఇప్పుడు ఏం
పాపం చేయకుండా మొట్టమొదటి వాక్యం ఉంచుకోవాలి. రెండోది రాహేలు విగ్రహం ఉంచుకుంది. మూడవది ఆకాను క్షీణాల వస్త్రము బంగారు కడ్డీ ఉంచుకున్నాడు. నాలుగవది సొలొమోను మరాయి స్త్రీలను 300 మంది ఉంచుకున్నాడు. అమ్మ తల్లి నేను స్తోత్రం హల్లెలూయా. ఏ రోజు తన తమ్ముడు వారిని ఉంచుకున్నాడు. సౌలు ఎట్లని కోపినాటిని బలిసినట్టు ఉంచుకున్నాడు. మనం ఉంచుకోప్పుడు దేవుని మాట ఉంచుకోవాలి. దేవుని వాక్యం ఉంచుకుంటే మనం బ్రతుకుతాం. ఎన్ని కరువులు వచ్చుతాం నచ్చమా చాలా బతికించాడు దేవుడు. మనం కూడా రాబోతుందంట. వచ్చిందంట అమ్మ భయంకరంగా వచ్చిందంట. దాన్ని సాగుకుంటారు. సోదరు చెప్పండి. దాన్ని సాగుకుండాలంటే వాక్యం మనలో ఉంటే వాక్యం ఏంటంటే ఆ మరణాన్ని బయటికి తొలగించేస్తుంది. మరణమా నీ ముళ్ళెక్కడా? మరణమా నీ విజయం ఎక్కడా? మరణం ముందు నేర్చుకోవాలి. గిరిచి వేస్తాడు. సోదరులు చెప్పండి హల్లెలూయా. మరణమా నీ ముళ్ళెక్కడా? ఓ మరణమా నీ విజయమెక్కడా? మరణమాని ముళ్ళెక్కడా? మరణమాని విజయమెక్కడా? మరణమాని ముళ్ళెక్కడా? మరణతుల్యపు మానవులకై మరణముంది తిరిగి లేచిన మరణ విజయుడు క్రీస్తు. మరణ విజయుడు క్రీస్తు. మరణమాని ఈ రాత్రి చెప్పబడిన 7 విషయాలు నువ్వు ఏది ఉంచుకుంటావు, ఏది తీసేసుకుంటావు ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుంటావు. రాత్రి నీతో నాకు ముఖాముఖిగా దేవుడు మాట్లాడు. ఏది ఉంచుకుంటావు, ఏది తీసేసుకుంటావు ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుంటావు. ఏది ఉంచుకుంటావు, ఏది తీసేసుకుంటావు. ఇదే ప్రసంగం నేను ఊళ్ళో చెప్పినప్పుడు ఒక యవనస్తులు వచ్చారు. అంత ప్రార్థన మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఉంచుకున్న దాన్ని తీసేసుకున్నాను చెప్పి ఒక సహోదరు వచ్చి నా ముందు చెప్పి ప్రార్థన చేసుకున్నాను. అయ్యా నేను ఏది ఉంచుకున్నాను ఈరోజు నేను తీసేసుకుంటున్నాను, అక్రమంగా నేను తీసేసుకున్నాను చెప్పి ప్రార్థన చేసుకోండి. ఈ రాత్రి నీవు కూడా ఏది ఉంచుకుంటావో ఏది తీసేసుకుంటావో నీ ముందే దేవుడు మాట్లాడారు కనుక నీ
దాసులకు ఇచ్చిన సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. మీరు ఆశీర్వదించండి ప్రభా. సంఘాన్ని స్థిరంగా చేయండి. 2022లోకి వచ్చేసరికి ఇంకా విస్తారంగా ప్రజలు అనేక మంది మందిరం పట్టణాలంతా ప్రజలు నడిపించినాయి. పరిచయం దీవించాయి. ఈ దాసుల బిడ్డలు నాయన ఎంతో పరిచయం చేస్తున్నారయ్యా. ఇంకా ఎంత పరిచయం అంటే నాయన దాస్తాలు కదయ్యా. పాటలు పాడటానికి, ప్రార్థన చేయడానికి, వాద్యం వాస్తానికి, వాక్యం అందించడానికి ఎంత పరిచయం చేస్తున్నారు ఈ కుటుంబాన్ని. ఈ దాసుల కుటుంబాన్ని ఆయన మీరు దాటిపోవద్దు నాయన. ఇంకా నిరంతరంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి వాక్యం ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాలను దీవించున్నాను. ఏది ఉంచుకోవాలో వారి హృదయంలోకి ఈరోజు నువ్వు నేర్పేవు నమ్ముతున్నాను ప్రభా. నేను కూడా ఉంచుకోవాల్సింది నాకు ఉంది. ఇంకా నేను ప్రతి కాలం అంతా నీ వాక్యాన్ని ఉంచుకొని ఆయన అనేక ప్రజలు నేను కూడా నడిపించాలని సిద్ధపరుస్తాను. ఈ మాకందరూ తోడుకొచ్చి ఈ పరిచయాన్ని, సంఘం, సేవకులను వారి బిడ్డలను నాయన 30 మూర్తులుగా మీరు ఆశీర్వదించమని మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభువుని యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి.